Hello, good morning everybody. This is your Balachandra. 2025-26 క్వశ్చన్ నెంబర్ 24గా మనకు యూజ్ టు వుడ్ అనేటువంటిది ఈ టాపిక్ గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో నేనేమంటానంటే యూజ్ టు వుడ్ ఈ రెండింటిలో మనము యూజ్ టు అనేటువంటిది డి గ్రేడ్ సి గ్రేడ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా, రైజింగ్ స్టార్స్ అవసరం కన్ఫ్యూజన్ అనేటువంటి లేకుండా యూజ్ టును మాత్రమే ఉపయోగించండి అని చెప్తాను. సో వుడ్ అనేటువంటిది సమ్ ఎక్సెప్షనల్ కేసెస్లో మనం వాడకూడదు కాబట్టి మనకు చాయిస్ మనకిచ్చాడు, యూజ్ టు వాడాలన్నా వుడ్ వాడాలన్నా అనేటువంటిది. సో ఈ యూజ్ టు వుడ్ అనేటువంటిది ఉపయోగించి ఈ సెంటెన్స్కి ఆన్సర్స్ ఎలా రాయొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ కూడా 24th క్వశ్చన్ రైజింగ్ స్టార్స్ అందరూ కూడా తప్పకుండా దీన్ని అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ, సో మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ పేపర్లో ప్రాక్టీస్ యాక్షన్ ప్లాన్లో మనకు కొన్ని ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. వాటికి ఆన్సర్స్ని చాలా ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ హీ ప్లేడ్ ఫర్ అవర్స్ విత్ ఏ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్. సో ఫస్ట్ రైజింగ్ స్టార్స్ చూడవలసినటువంటిది ఏంటంటే ఒకే సెంటెన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు సింగిల్ సెంటెన్స్ ఇచ్చుంటే ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో యూజ్ టు రాయాలి. ఇక్కడ చూడండి, హీ యూజ్ టు అంటే ఫస్ట్ సెంటెన్స్ ఒక్క సెంటెన్సే ఉంటే ఆ ఒక్క సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఆ ఒక్క సెంటెన్స్లో ఉన్నటువంటి వర్బ్కి ఆ రెండింటికి మధ్యలో యూజ్ టు ఉపయోగించాలి. సో హీ యూజ్ టు. సో టు తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి? V1లో ఉండాలి. సో ఈడి అని వచ్చుంటే ఖచ్చితంగా మనం దానికి ఏం రాస్తామంటే ప్లే. హీ యూజ్ టు ప్లే, హీ యూజ్ టు ప్లే. సో రిమైనింగ్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసేయండి. అర్థమైందా? వెరీ సింపుల్. సిడి గ్రేడ్ రైజింగ్ స్టార్స్ ఒకే సెంటెన్స్ ఉంటే సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో యూజ్ టు రాసి వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంటుంది, దానికి మనం ఫస్ట్ ఫామ్లో రాయాలి. సో ప్లేడ్కి ఫస్ట్ ఫామ్ ఏంటి? ప్లే. ఈడీ వచ్చినటువంటి ప్రతి వర్బ్కి కూడా ఈడీ రిమూవ్ చేసి రాస్తే సరిపోతుంది. అదేవిధంగా వెన్ ఐ వాజ్ 5 years old ఐ ఫాలోడ్ మై బ్రదర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. హియర్ వెన్తో స్టార్ట్ అయినటువంటి ప్రతి సెంటెన్స్ కూడా సబార్డినేట్ క్లాస్. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజు, ఒక మెయిన్ క్లాజ్ రెండు ఉన్నాయి. ఇలా మనకు సబార్డినేట్ క్లాజు మెయిన్ క్లాజ్ ఇచ్చుంటే వెన్ అనేటువంటి దాంతో స్టార్ట్ అయినటువంటిది సబార్డినేట్ క్లాజ్ అనమాట. సో ఆ సబార్డినేట్ క్లాజ్లో ఉన్నటువంటి దాని జోలికి మనం వెళ్ళకూడదు, అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయాలి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఈ మెయిన్ క్లాజ్లో ఐ అనేటువంటి సబ్జెక్టు, ఫాలోడ్ అనేటువంటిది వర్బ్. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? ఐకి ఫాలోడ్కి మధ్యలో యూజ్ రాయాలి. ఐ యూజ్ టు. TO2 తర్వాత ఏ రాయాలి? ఇక్కడ ఈడీ ఉంది కదా, ఈడీ రిమూవ్ చేయాలి. ఐ యూజ్ టు ఫాలో, ఐ యూజ్ టు ఫాలో. సింపుల్. 1 మార్క్. సో డ్యూరింగ్ సమ్మర్ ఐ స్పెండ్ మై మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్. సో డ్యూరింగ్ సమ్మర్ ఇట్ ఈస్ ఏ ఫ్రేజ్. దీంట్లో ఎటువంటి వర్బ్ లేదు కదా, ఇది ఒక ఫ్రేజ్ అనమాట, డ్యూరింగ్ సమ్మర్. సో ఈ ఫ్రేజ్ వర్బ్ లేదు కాబట్టి ఇది ఎలా ఉందో అలాగే రాసేయాలి, ఫ్రేజ్ కాబట్టి. డ్యూరింగ్ సమ్మర్ ఫ్రేజ్ని అలాగే రాసేసి ఐ స్పెంట్. సో ఐ సబ్జెక్టు, స్పెంట్ అనేటువంటిది వర్బ్. సో స్పెంట్ అనేటువంటి వర్బ్కి ఐకి మధ్యలో యూజ్ టు రాసి TO2 తర్వాత స్పెంట్కి ఫస్ట్ ఫామ్ ఏంటి? స్పెండ్. బేస్ ఫామ్ వచ్చి స్పెండ్, SPEND, స్పెండ్. సో మీరు స్పెంట్కి ఫస్ట్ ఫామ్ ఏంటి అనేటువంటిది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈడీ ఉంటే మనం ఈజీగా ఈడీ రిమూవ్ చేసేస్తాం, ఇక్కడ లేదు కాబట్టి ఐ యూజ్ టు స్పెండ్ మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్. సో ఇక్కడ జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్ వెన్ ఐ వాజ్ యంగ్ ఐ రోడ్ బై. ఇక్కడ వెన్ ఐ వాజ్ యంగ్ అన్నాడు. వెన్ అంటే సబార్డినేట్ క్లాస్ కాబట్టి ఈ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయండి. ఐ రోడ్ మై బైసికిల్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఐ, రోడ్. సో రోడ్ అనేటువంటిది V2లోనే ఉంటుంది వర్బ్ ఇక్కడ కూడా. దానికి ఫస్ట్ ఫామ్ ఏంటి? రైడ్. రోడ్, రైడ్. రైడ్ అనేటువంటిది ఫస్ట్ ఫామ్ కాబట్టి ఐ యూజ్ టు రైడ్ మై బైసికిల్, ఐ యూజ్ టు రైడ్. రోడ్ V2 కాబట్టి V2కి ఫస్ట్ ఫామ్ ఏంటి? రైడ్. సో
రైజింగ్ స్టార్స్ నేర్చుకోవాల్సినటువంటిది స్పెండ్, స్పెంట్, రైడ్, రోడ్, రైడన్, ఈ రెండు నేర్చుకోవాలి. రిమైనింగ్ అంతా ఈడీ తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా వెన్ షీ వాజ్ యంగ్ షీ లవ్డ్ మ్యూజిక్ ఎవరీ మచ్. సో వెన్తో స్టార్ట్ అయింది కాబట్టి సబార్డినేట్ క్లాజ్ను అలాగే రాసేద్దాం. షీ సబ్జెక్టు, లవ్డ్ వర్బ్. షీ లవ్డ్, షీ తర్వాత యూజ్ టు రాసి షీ యూజ్ టు రాసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈడీని రిమూవ్ చేస్తాం. అర్థమైందా? సో ఈడీని రిమూవ్ చేస్తాం. సో షీ యూజ్ టు లవ్, సో ఇక్కడ ఏమవుతుంది, ఈడీ రిమూవ్ చేసేసి ఈడీ కాదు డి ఇక్కడ రిమూవ్ చేస్తాం. షీ యూజ్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్. సో వెరీ ఈజీ అన్నమాట. సో ఇక్కడ చూడండి, దే విజిటెడ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ ఎవ్రీ సమ్మర్. సో ఇక్కడ ఒకే సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ దే, విజిటెడ్ అనేటువంటిది వర్బ్. సో దే తర్వాత ఏం రాస్తాం, యూజ్ టు రాస్తాము. టు తర్వాత ఈడీ ఉంది కదా, ఈడీ రిమూవ్ చేస్తాం. దే యూజ్ టు విజిట్. ఓకే, క్లియరా? సో అదేవిధంగా హీ టుక్ లాంగ్ వాక్స్ ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ హీ టుక్ లాంగ్ వాక్స్, సో హీ సబ్జెక్ట్ ఉంది, టుక్ V2 ఉంది. సో యూజ్ టు, టుక్ అనేటువంటిది V2 కాబట్టి దానికి ఫస్ట్ ఫామ్ రాస్తాము టేక్. హీ యూజ్ టు టేక్ లాంగ్ వాక్స్. ఓకేనా? హీ యూజ్ టు టేక్. టుక్కి ఫస్ట్ ఫామ్ ఏంటి, టేక్. నెక్స్ట్ అదేవిధంగా రిమైనింగ్ సెంటెన్స్ అలాగే యాజ్ టీజ్ రాసేసింది. హీ యూజ్ టు టేక్ లాంగ్ వాక్స్ ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. అదేవిధంగా ఇన్ కాలేజ్ షీ రోట్ టు హర్ ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్లీ. ఇన్ కాలేజ్ ఫ్రేజ్ ఇది, ఇన్ కాలేజ్ ఫ్రేజ్ దాన్ని యాజ్ టీజ్ అలాగే రాసేసింది. సబ్జెక్ట్ ఏంటి, షీ. వర్బ్ ఏంటి, రోట్కి ఫస్ట్ ఫామ్ ఏంటి, రైట్. ఓకే, సో షీ యూజ్ టు రైట్ టు హర్ ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్లీ. సో చాలా సింపుల్గా ఇక్కడ మనకు రైజింగ్ స్టార్స్ నేర్చుకోవాల్సినటువంటి వర్బ్స్ 3 మాత్రమే. రైట్, రోట్, రిటర్న్, టేక్, టుక్, నెక్స్ట్ రైడ్, రోడ్, స్పెంట్. సో ఈ 4 పదాలుగా నేర్చుకుంటే స్పెంట్, రైడ్, రోడ్, టేక్, టుక్, రైట్, రోట్, ఇవి కానీ నేర్చుకుంటే ఈజీగా యూజ్ టు అనేటువంటిది మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా మనకు ఈ 8 సెంటెన్స్ మనకు రైజింగ్ స్టార్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా షైనింగ్ స్టార్స్కి ఏమి ఇచ్చారో చూద్దాం మనం. ఓకే, షైనింగ్ స్టార్స్కి చూడండి ఒకసారి. అదేవిధంగా షైనింగ్ స్టార్స్ కూడా దే ప్లేడ్ బోర్డ్ గేమ్స్ ఆన్ రైనీ డేస్. ఇక్కడ చూడండి ఒకే సెంటెన్స్ ఉంది, సబ్జెక్ట్ దే, ప్లేడ్ ఉంది కాబట్టి ఈడే రిమూవ్ చేసేస్తాం. దే యూజ్ టు ప్లే, సింపుల్. సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య యూజ్ టు రాసాము. అక్కడ వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంది, దానికి ఈడీ ఉంటే ఈడీ రిమూవ్ చేసేయడమే. ఓకేనా? దే యూజ్ టు ప్లే బోర్డ్ గేమ్స్ ఆన్ రైనీ డేస్. రాజు బిలీవ్డ్ ఇన్ హిస్ టీచర్ ఫర్ ఎంపతి టువర్డ్స్ హిమ్. రాజు బిలీవ్డ్, సబ్జెక్ట్ వచ్చి రాజు, వర్బ్ వచ్చి బిలీవ్డ్. ఇక్కడ కూడా ఓన్లీ 1 సెంటెన్స్ గివన్. సో రాజు సబ్జెక్ట్కి ఈ వర్బ్కి మధ్యలో ఉన్నటువంటి సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో యూజ్ టు రాసాము. రాజు యూజ్ టు బిలీవ్, ఈడీ రిమూవ్ చేస్తున్నాము. ఈడీ రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, గుడ్. అదేవిధంగా దే హ్యాడ్ ఫ్యామిలీ డిన్నర్స్ టుగెదర్ ఎవ్రీ సండే. సో ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బీ ఫార్మ్స్ ఉన్నాయనుకోండి, వాజ్ వర్ ఉంటే బీ వస్తుంది, హ్యాడ్ ఉంటే హ్యావ్ వస్తుంది. దే హ్యాడ్ ఫ్యామిలీ డిన్నర్ టుగెదర్ ఎవ్రీ సండే. సో ఇక్కడ ఏంటంటే హ్యాడ్ అనేటువంటిది మెయిన్ వర్బ్గా ఇవ్వడం జరిగింది. సో దే యూజ్ టు హ్యావ్,
హ్యాడ్ వచ్చిన దగ్గర హ్యావ్ అని మనం యూజ్ టు హ్యావ్ అని రాస్తే సరిపోతుంది. దే యూజ్ టు హ్యావ్ ఫ్యామిలీ డిన్నర్స్ టుగెదర్ ఎవ్రీ సండే. సో హ్యాడ్ ఉందనుకోండి, యూజ్ టు తర్వాత హ్యాడ్ ఎలా మారుతుంది? హ్యావ్గా మారుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హీ ప్లేడ్ పియానో ఎవ్రీ ఈవినింగ్ ఆఫ్టర్ డిన్నర్. హీ ప్లేడ్, సబ్జెక్ట్ హీ, ఒక సెంటెన్స్ ఏ ఉంది. సో హీ, వర్బ్ ప్లేడ్. సో ప్లేడ్ ఉంది కాబట్టి ఈడీ రిమూవ్ చేసేస్తే హీ యూజ్డ్ టు ప్లే. హీ యూజ్డ్ టు ప్లే. సో ఈడీ అనేటువంటిది రిమూవ్ చేస్తున్నాం ఇక్కడ. సో హీ యూజ్డ్ టు ప్లే. సో ఇక్కడ హ్యాడ్ దగ్గర హీ హ్యావ్ వచ్చింది. సెకండ్ సెంటెన్స్లో ఈడీ రిమూవ్ చేసాం, ఫస్ట్ సెంటెన్స్లో ఈడీ రిమూవ్ చేసాం, ఫోర్త్ సెంటెన్స్లో ఈడీ రిమూవ్ చేసినాం. 10 years ago. సో ఇది ఫ్రేజ్ అన్నమాట. ఇది 10 years ago there was a large park in this site. సో 10 years ago ఫ్రేజ్ని అలాగే యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేస్తున్నాం. 2 సెంటెన్స్, ఒక ఫ్రేజ్ ఉంది, ఒక క్లాజ్ ఉంది. సో కాబట్టి ఫ్రేజ్ అలాగే రాసేస్తున్నాము. దేర్ వాస్ ఎ లార్జ్ పార్క్ ఇన్ దిస్ సైట్. సో ఇక్కడ ఫ్రేజ్ని అలాగే రాసి, దీంట్లో ఏదైనా వర్బ్ లేదు కదా, వర్బ్ లేనటువంటి సెంటెన్స్ని మనం ఫ్రేజ్ అంటాము. ఒకవేళ వర్బ్ ఉంటే మెయిన్ క్లాజ్ అని, సబార్డినేట్ క్లాజ్ అని తీసుకుంటాం. సో ఈ ఫ్రేజ్ని అలాగే రాసేసిన తర్వాత దేర్ వాజ్ ఎ లార్జ్ పార్క్ ఆన్ దిస్ సైట్. ఇక్కడ దేర్ సబ్జెక్టు వాస్ అనేటువంటిది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని బీ ఫామ్ ఉంది. ఇలా వాజ్ కానీ వర్క్ ఉంటే దేర్ యూజ్ టు బీ ఏ లార్జ్ పార్క్. దేర్ తర్వాత యూజ్ టు, సబ్జెక్ట్ తర్వాత యూజ్ టు రాసిన తర్వాత వాజు వర్ ఉంటే దానికి బీ ఫామ్స్ రాయాలి, బి అని రాయాలి. దేర్ యూజ్ టు బీ ఏ లార్జ్ పార్క్ ఆన్ దిస్ సైట్. క్లియరా? వెరీ గుడ్. అదేవిధంగా వెన్ కిరణ్ వాజ్ యంగ్ షీ లవ్డ్ స్లీపింగ్ ఆన్ దిస్ వీకెండ్స్. ఇక్కడ చూడండి 2 సెంటెన్స్ ఉన్నాయి. వెన్ కిరణ్ వాజ్ యంగ్, వెన్తో స్టార్ట్ అయితే ఆ సెంటెన్స్ని అలాగే రాసేయమని చెప్పాను. హీ లవ్డ్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ లవ్డ్ ఉంది. సో డి రిమూవ్ చేసేసింది. యూజ్ టు లవ్, హీ యూజ్ టు లవ్. సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య రాయాలి, యూజ్ టు రాసాం. హీ యూజ్ టు లవ్ స్లీపింగ్ ఆన్ ద వీకెండ్స్. ఓకేనా? వెరీ గుడ్. హీ ప్లే టెన్నిస్ ఎవ్రీ సండే. వీ ప్లే టెన్నిస్ ఎవ్రీ సండే వెన్ వీ లివ్డ్ అబ్రాడ్. సో వెన్తో స్టార్ట్ అయింది కదా, దీన్ని మనం అలాగే రాసేయాలి. సో మనం వెన్ అనేటువంటిది ఫస్ట్లో రావచ్చు, సెంటెన్స్కి మెయిన్ క్లాస్ తర్వాత కూడా రావచ్చు. మెయిన్ క్లాస్ ఫస్ట్ ఇచ్చారు, తర్వాత సబార్డినేట్ క్లాస్ ఇచ్చారు. సో ఇక్కడ మెయిన్ క్లాస్లో ఉన్నటువంటి ఈ సబార్డినేట్ క్లాస్ని అలాగే రాసేస్తాం. సబార్డినేట్ క్లాస్ ఉన్నా, ఫ్రేజ్ ఉన్నా వాటిని అలాగే రాసేయాలి, మనం దాన్ని మార్చకూడదు. సో ఇక్కడ మెయిన్ క్లాస్ ఏముంది? మెయిన్ క్లాస్లో వీ సబ్జెక్ట్ ఉంది, ప్లేడ్ ఉంది. వీ యూజ్డ్ టు ప్లే, వీ యూజ్డ్ టు ప్లే. సింపుల్. ఈడీని రిమూవ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఏది మనం కష్టపడి ఓ ఫామ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సమీరా వాజ్ ఏ వెరీ మెస్సీ యాజ్ ఎ చైల్డ్ బట్ నౌ షీ ఈజ్ వెరీ నీట్ అండ్ టెడీ. సో ఇక్కడ చూడండి, నవ్ ఇప్పుడంటే బట్ నవ్ షీ ఈజ్ వెరీ, 2 సెంటెన్స్ ఉన్నాయి. ఇది 2 సెంటెన్స్ ఉన్నాయి ఇక్కడ, కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ వెరీ నీట్ అంటెడ్, ఇప్పుడు నీట్గా ఉంది. సో యూజ్ టు అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ కదా, గతంలో జరిగేటివి కదా మనం చూడాలి. సమీరా వాజ్, ఇక్కడ బీ ఫామ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది. వాజ్ ఉన్నా వరుణ ఏం రాయాలని చెప్పాను నేను? సమీరా యూజ్ టు బి ఏ వెరీ మెస్సీ. యూజ్ టు బి, వాజ్ ఉన్నా వరుణ యూజ్ టు తర్వాత బి రాయండి. హ్యాడ్ ఉంటే యూజ్ టు తర్వాత హ్యావ్ రాయండి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, దిస్ ప్లేస్ హ్యాడ్ ఫుల్ ఆఫ్ కాటేజెస్ వెన్ ఐ వాజ్ యంగ్. సో వెన్ ఐ వాజ్ యంగ్ సబార్డినేట్ క్లాస్ కాబట్టి దాన్ని అలాగే ఉంచేద్దాం. నెక్స్ట్, దిస్ ప్లేస్ హ్యాడ్ ఫుల్ ఆఫ్ కాటేజెస్. దిస్ ప్లేస్ సబ్జెక్టు, హ్యాడ్ వర్బ్. ఈ సబ్జెక్ట్కి హ్యాడ్కి మధ్యలో ఏం రాయమన్నాము? యూజ్ టు రాయమన్నాము. దిస్ ప్లేస్ యూజ్ టు. హ్యాడ్ అన్నప్పుడు ఏం రాయాలి? హ్యాడ్ ఎలా మారుతుందని చెప్పాను? హ్యావ్గా మారుతుంది అని చెప్పాను. దిస్ ప్లేస్ యూజ్ టు హ్యావ్. దిస్ ప్లేస్ యూజ్ టు హ్యావ్. ఓకేనా? దిస్ ప్లేస్ యూజ్ టు హ్యావ్. ఈ హ్యాడ్ ప్లేస్లో హ్యావ్ వస్తుంది. దిస్ ప్లేస్ యూజ్ టు హ్యావ్ ఫుల్ ఆఫ్ కాటేజెస్ వెన్ ఐ వాజ్ యంగ్. క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్, దేర్ వర్ నో స్ట్రీట్ లైట్స్ ఇన్ దిస్ ఏరియా వెన్ ఐ కేమ్ 5 years ago. సో వెన్ ఐ కేమ్ 5 years ago, ఇది సబార్డినేట్ క్లాస్ కాబట్టి రైట్ ద సబార్డినేట్ క్లాస్ యాజ్ ఇట్ ఈస్, అలాగే రాసేసేయండి. నెక్స్ట్,
దేర్ వర్ నో స్ట్రీట్ లైట్స్. దేర్ ఉంది, తర్వాత హెల్పింగ్ బీ ఫార్మ్స్ ఉన్నాయి. సో దేర్ తర్వాత బీ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి దేర్ యూజ్ టు బీ. వాజు వర్ అంటే ఏం రాయాలి, నేను బీ రాయాలని చెప్పాను. సో దేర్ యూజ్ టు బీ నో స్ట్రీట్ లైట్స్ ఇన్ దిస్ ఏరియా వెన్ ఐ కేమ్ 5 years ago. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేసేయాలి. ఓకేనా. నెక్స్ట్, వీ వెంట్ ఆన్ పిలిగ్రిమేజ్ ఎవ్రీ ఇయర్. We went on pilgrimage every year till 2005. సో ఇక్కడ ఒకే సెంటెన్స్ ఉంది. ఒకే సెంటెన్స్ ఉన్నప్పుడు we went ఉంది. we సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో ఏం రాస్తాము, యూజ్ టు రాస్తాం. we used to. వెంట్కి ఫస్ట్ ఫామ్ ఏంటి, go went. ఇది నేర్చుకోవాలి. వెంట్కి ఫస్ట్ ఫామ్ go. we used to go on pilgrimage every year till 2005. ఓకే ఓకే గుడ్. నెక్స్ట్ అదేవిధంగా he greeted Maxwell happily whenever he returned home. So whenever he returned home, he greeted Maxwell. Subject ఏంటి ఇక్కడ, he. verb ఏంది, greeted. సో సబ్జెక్ట్ కి verb కి మధ్యలో ఏం రాయాలి, used to. he used to. he used to. ed రిమూవ్ చేసేస్తాం. he used to greet. he used to greet. సో వెన్ అనేటువంటి ఇది వెనెవర్ కాంపౌండ్ ప్రొనౌన్, రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అనమాట. ఇది వెన్కి ఎవరు యాడ్ చేస్తాం, వెనెవర్. సో ఇక్కడ ఇది కూడా ఏంటంటే, ఇది కూడా సబార్డినేట్ క్లాస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ క్లాస్కి హీ యూజ్ టు గ్రీట్ ఈడీని రిమూవ్ చేస్తున్నాము. ఇక్కడ మనం దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మెయిన్ క్లాస్ చూసుకొని దాన్ని మనం దాంట్లో సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో యూజ్ టు రాసుకొని తర్వాత గ్రీట్ ఈడీని రిమూవ్ చేసేస్తే ఇక్కడ సరిపోతుంది. అదేవిధంగా హీ చేజ్డ్ ద రబ్బర్ బాల్ అక్రాస్ ద రూమ్ ఎవ్రీ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఒకే సెంటెన్స్ ఉంది. సో హీ చేజ్డ్, సబ్జెక్ట్ హీ చేజ్డ్. హీ యూజ్డ్ టు చేజ్, డి రిమూవ్ చేసేస్తున్నాం. హీ యూజ్డ్ టు చేజ్ ద రబ్బర్ బాల్ అక్రాస్ ద రూమ్ ఎవ్రీ ఆఫ్టర్నూన్. అర్థమైందా? హీ యూజ్డ్ టు చేజ్. వర్బ్ ఏంటి, డీని రిమూవ్ చేస్తున్నాం అంతే. సింపుల్గా సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో యూజ్ టు రాసేసి ఆ వర్బ్కి ఫస్ట్ ఫామ్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఈడీలు డీలు ఉన్న దగ్గర కొన్ని దగ్గర ఈడీ తీస్తాం, కొన్ని దగ్గర డి రిమూవ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, మిజ్విల్ బిట్ మ్యాక్స్వెల్స్ ఫింగర్ జెంట్లీ వెన్ ఎవర్ హీ వాంటెడ్ టు ప్లే. సో వెన్ ఎవర్ సబార్డినేట్ క్లాస్ ఇది, దీన్ని కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్ క్లాస్ ఇక్కడ ఉంది. మిజ్విల్ బిట్ మ్యాక్స్వెల్స్ ఫింగర్ జెంట్లీ. సో బిట్ ఇది నేర్చుకోవాలి మీరు. బిట్కి ఫస్ట్ ఫామ్ ఏంటి, బైట్. బిట్కి ఫస్ట్ ఫామ్ బైట్, బిఐటి బైట్. బైట్ అంటే కొరకడం అన్నమాట. సో ఇది నేర్చుకోవాలి. ఈ వర్బ్ ఫామ్ తప్పైంది అనుకోండి, సెంటెన్స్ తప్పు అయిపోతుంది. ఇది నేర్చుకోండి. మిజ్విల్ యూజ్డ్ టు బైట్ మ్యాక్స్వెల్స్ ఫింగర్. యూజ్డ్ టు బైట్, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేయడమే. నెక్స్ట్, హీ క్రియేటెడ్ న్యూ గేమ్స్ ఆన్ హిస్ ఓన్ ఎవ్రీ డే. సో ఒక సెంటెన్స్ మాత్రమే ఉంది. సబ్జెక్ట్ హీ ఉంది, క్రియేటెడ్ ఈడీ ఉంది కాబట్టి ఈడీ రిమూవ్ చేసేసి సరిపోతుంది. సో హీ యూజ్డ్ టు క్రియేట్. హీ యూజ్డ్ టు క్రియేట్. ఓకేనా, హీ యూజ్డ్ టు క్రియేట్. నెక్స్ట్ 16th one, మిజ్విల్ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద హౌస్ వెన్ ఎవర్. సో వెన్ ఎవర్తో స్టార్ట్ అయింది కాబట్టి దీని జోలికే వెళ్ళొద్దు మీరు, ఇది సబార్డినేట్ క్లాస్. సో మిజ్విల్ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీ కార్నర్. సబ్జెక్ట్ మిజ్విల్, ఎక్స్ప్లోర్డ్ వర్బ్. సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో మనం ఏ రాయాలి, యూజ్ టు రాస్తాం. మిజ్విల్ యూజ్ టు ఎక్స్ప్లోర్. మనం డీన్ రిమూవ్ చేసేస్తున్నాం. మనం ఎక్స్ప్లోర్ జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని రిమూవ్ చేస్తున్నాం. యూజ్ టు ఎక్స్ప్లోర్. చాలా సింపుల్గా మనము ఇవి ఆన్సర్స్ చేయొచ్చు. నెక్స్ట్, ద చిల్డ్రన్ గ్యాదర్డ్ అండర్ ద బిగ్ ట్రీ ఆఫ్టర్ స్కూల్. సో మెయిన్స్ వర్బ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ద చిల్డ్రన్. వర్బ్ ఏంటి, గ్యాదర్డ్. సో ఈ సబ్జెక్ట్ వర్బ్కి మధ్యలో రాస్తున్నాము, యూజ్ టు. యూజ్ టు తర్వాత ఏం చేయాలి, ఈడి రిమూవ్ చేస్తున్నాం. గ్యాదర్ డి రిమూవ్ చేసేస్తున్నాం. ద చిల్డ్రన్ యూజ్ టు గ్యాదర్. సింపుల్ అయిపోయింది. మై ఫాదర్ రెడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్.
సో ఇది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి దీన్ని రీడ్ అని చదవకూడదు. మై ఫాదర్ రెడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్. సో మై ఫాదర్ యూజ్ టు రీడ్. సో సేమ్ స్పెల్లింగే కదా, రీడ్ రెడ్ సేమ్ స్పెల్లింగ్ కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మై ఫాదర్ యూజ్ టు రీడ్, సేమ్ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ తేడా వస్తుంది. రీడ్ రెడ్. సో మై ఫాదర్ యూజ్ టు రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఓల్డ్ మ్యాన్ ఫెడ్ ద బర్డ్స్ ఇన్ ద పార్క్ ఎవ్రీ ఈవినింగ్. ఇది కూడా ఒకే సెంటెన్స్ ఇచ్చారు మనకు. ద ఓల్డ్ మ్యాన్ ఫెడ్ ద బర్డ్స్ ఇన్ ద పార్క్ ఎవ్రీ ఈవినింగ్. సో ద ఓల్డ్ మ్యాన్, ఫెడ్కి ఫస్ట్ ఫామ్ ఏంటి? ఫీడ్ ఫెడ్. సో ద ఓల్డ్ మ్యాన్ యూజ్ టు ఫీడ్ ద బర్డ్స్ ఇన్ ద పార్క్ ఎవ్రీ ఈవినింగ్. ఇక్కడ ఫెడ్కి ఫస్ట్ ఫామ్ నేర్చుకోవాలి. ఫెడ్కి ఫీడ్. ఓకేనా? సో నెక్స్ట్, అవర్ టీచర్ టోల్డ్ అస్ ఏ షార్ట్ స్టోరీ ఎవ్రీ ఫ్రైడే. ఇక్కడ కూడా ఒక్క సెంటెన్స్ ఉంది. సబ్జెక్ట్ అవర్ టీచర్, వర్బ్ వచ్చి టోల్డ్. సో టోల్డ్కి ఫస్ట్ ఫామ్ ఏంటి? టెల్. టోల్డ్కి ఫస్ట్ ఫామ్ టెల్. సో అవర్ టీచర్ యూజ్ టు టెల్ అస్ ఏ షార్ట్ స్టోరీ ఎవ్రీ ఫ్రైడే. అవర్ టీచర్ used to tell us a short story every Friday. సో ఈ విధంగా మనం నేర్చుకోవాల్సినటువంటివి కేవలం కొన్ని వర్బ్ ఫార్మ్స్ కానీ నేర్చుకుంటే మనం చాలా ఈజీగా మనం వీటికి ఆన్సర్స్ రాయొచ్చు. ఓకేనా? సో షైనింగ్ స్టార్స్ కావచ్చు, రైజింగ్ స్టార్స్ కావచ్చు. క్వశ్చన్ నెంబర్ 24 ఎవ్వరు కూడా మిస్ చేయకుండా రాస్తారని చెప్పి కోరుకుంటూ, ఓకే. మళ్ళీ సార్ వుడ్ రాయకూడదా అని అంటే వుడ్ కూడా రాయొచ్చు. సో రైజింగ్ స్టార్స్ టెన్షన్ పడకుండా, అంటే కన్ఫ్యూజన్ అనేటువంటిది లేకుండా రెండింటిలో మనం ఏదైనా ఉపయోగించుకునేటువంటి ఛాన్స్ మనకి ఇచ్చాడు కాబట్టి ఆ రెండు సెంటెన్స్కి యూజ్ టు రాసుకోవచ్చు. ఈజీగా మనం మార్చుకోవచ్చు, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్లేడ్ వర్బ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఈడీ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? ఫాలోడ్, ఈడీ ఉంది కాబట్టి దీనికి అవసరం లేదు, ఈడీ రిమూవ్ చేస్తే సరిపోతుంది. స్పెంట్ ఇది నేర్చుకోవాలి. రైడ్, రోడ్ ఇది నేర్చుకోవాలి. లవ్డ్, డీ రిమూవ్ చేస్తే సరిపోతుంది. విజిటెడ్, డీ రిమూవ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, టేక్ అనేటువంటిది నేర్చుకోవాలి. రైట్, రోట్. సో ఈ వర్బ్స్ నేర్చుకోండి. WRIT, రైట్, రోట్, ఇవి నేర్చుకోవాలి. రైట్, రోట్. సో అదేవిధంగా వర్బ్స్ ఏమేమి నేర్చుకోవాలి? ప్లేడ్, ఆల్రెడీ ఇక్కడ ఈడీ ఉంది కాబట్టి ప్లే సరిపోతుంది. బిలీవ్డ్, ఈడీ రిమూవ్ చేస్తే బిలీవ్. దే హ్యాడ్, హ్యావ్ అవుతుంది. ఇక్కడ హ్యావ్గా మారుతుంది. యూజ్ టు హ్యావ్, ఈడీ రిమూవ్ చేస్తాము. వాజ్ దగ్గర బి, యూజ్ టు బి ఏ లార్జ్ పార్క్. సో లవ్డ్, ఈడీ రిమూవ్ చేస్తాము. ప్లేడ్, ఈడీ రిమూవ్ చేస్తాము. సో సమీరా వాజ్ ఉన్నప్పుడు బి ఫామ్, యూజ్ టు బి వస్తుంది. హ్యాడ్ ఉంటే హ్యావ్గా మారుతుంది. సో ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటివి, దేర్ ఆర్ నో బి ఫాము, యూజ్ టు బి. వి వెంట్, వెంట్ ఎలా మారుతుంది? గోగా మారుతుంది ఫస్ట్ ఫాము. గ్రీటెడ్, ఈడీ రిమూవ్ చేస్తాము. చేజ్డ్, ఈడీ రిమూవ్ చేస్తాము. బిట్, ఇది నేర్చుకోవాలి. బిట్కి బైట్ అనేటువంటి వర్బ్ ఫామ్ నేర్చుకోవాలి. క్రియేటెడ్, ఈడీని రిమూవ్ చేస్తాము. ఎక్స్ప్లోర్, దీన్ని రిమూవ్ చేస్తాము. గ్యాదర్డ్, ఈడీ రిమూవ్ చేస్తాము. అదేవిధంగా రెడ్, సేమ్ వర్డ్నే రాస్తాము మనము, రెడ్ రాస్తాము. ఫెడ్, ఫెడ్. సో ఫీడ్ అనేటువంటి రాస్తాము. టోల్డ్కి ఫస్ట్ ఫాము టెల్. సో ఈ వర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటే ఈ 28 నేర్చుకుంటే 2026 పబ్లిక్ ఎగ్జామ్లో ఈ 28లో నుంచే ఖచ్చితంగా 24th క్వశ్చన్గా 2 సెంటెన్స్ వచ్చేదానికి 99.99% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవి బాగా నేర్చుకోండి. ఈ 24th క్వశ్చన్లో 2 మార్క్స్ స్కోర్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ, మీ బాలచంద్ర, NCR ZPP హై స్కూల్, చిట్టేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.